మా పొలంలో ఉన్న కాఫీ చెట్లు. మాది ఆత్మకూరు, అనంతపూర్ జిల్లా. కానీ కాఫీ చూడు ఇక్కడ కూడా మనకి ఎంత ఈల్డ్ ఇస్తుంది. మేము కొద్దిగా ట్రైల్ తీసుకొచ్చి కొద్దిగా పెంచినాము. అంటే ఒక 10 మొక్కలు తీసుకొచ్చి ఎట్లా వస్తుంది ఈల్డ్ అని ఆసన్నటి. ఇది అరేబికా చంద్రిక వెరైటీ. కానీ ఎంత బాగా వచ్చింది చూడండి ఈల్డ్. మేము ఏమి దీనికి ఫర్టిలైజర్ కానీ ఏమి నీళ్ళు కూడా సరిగ్గా రావు. కానీ ఎంత నెగ్లెక్ట్గా పెంచినా కూడా ఈల్డ్ లాస్ట్ ఇయర్ ఇట్లా వచ్చింది, ఈ ఇయర్ కూడా ఇట్లా వచ్చింది. అంటే కొద్దిగా దీనికి సన్లైట్ పడాలా, కొద్దిగా షేడ్ ఉండాల, అంటే 50% షేడ్ ఉండాల. కావున ఈ విధంగా వచ్చింది చూడండి ఎంత బాగుంది ఈల్డ్. చూడండి మేమేమి దీనికి మందులు కొట్టలే అంతా, అంటే ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏం అప్లై చేయకినా కూడా ఊరికే అదంతా కదే నీళ్ళు ఏదో కొద్దిగా వర్షాలకి అట్లా ఇట్లా వచ్చినా కూడా ఎంత ఈల్డ్ వచ్చింది చూడండి. ఎంత ఒక్కో చెట్టుకి ఇదంతా దాదాపు 13 ఉన్నాయి, ఇట్లాంటివి 13 ఉన్నాయి. ఎక్కడ మన అక్కడ పెద్ద కాఫీ పండే ఏరియాలో వచ్చినట్లే వచ్చింది. ఇది పూర్తి కాఫీ పండే ఏరియా ఉంది కదా, కొడుగు కానీ ఇట్లా కొన్ని ఏరియాల్లో. ఆ విధంగా ఇక్కడ కూడా ఈల్డ్ వస్తుంది. ఎందుకు రాదు అంటే మనం షేడ్ ఉండాలా, దీనికి 50% షేడ్ ఉంటే దీని వాతావరణం ఉంటే వస్తుంది. అది కూడా ఈ చెట్టు కూడా అంతేనండి. ఈ చెట్టు కూడా కొద్దిగా ఎక్కువ నీడ ఉండడం వల్ల దీంట్లో తక్కువ వచ్చింది ఈల్డ్. ఇది కూడా బాగానే ఉంది. అక్కడ కూడా ఉన్నాయి చెట్లు వచ్చినాయి. అంటే దీంట్లో షేడ్ ఎక్కువ ఉంటే ఈల్డ్ తక్కువ వస్తుంది. షేడ్ తక్కువ ఉంటే చూడండి, ఇది చూడండి ఈల్డ్ ఎంత ఉంది దీంట్లో ఈల్డ్ చూడండి ఎట్లా వచ్చింది. ఇది చూడండి ఈల్డ్. దీని అంతా మొత్తం కాపు వచ్చింది. అంటే ఇంకా ఫర్టిలైజరు మనం పెస్టిసైడ్స్ అప్లై చేస్తే, మైక్రో న్యూట్రియన్స్ ఇట్లాంటివి వేస్తే ఇంకా పూర్తి స్థాయిలో వస్తుంది. అంటే దీనికంటే ఇంకా డబుల్ క్రాప్ వస్తుంది. కానీ మేము ఏమి అప్లై చేయకోకుండా కూడా ఫర్టిలైజర్ వేయాలా, దీనికి ఏమి వేయకోకుండా నీళ్ళు ఓన్లీ వాటర్తోనే ఈ విధంగా ఈల్డ్ వచ్చింది. దీన్ని చూసే మేము 500 ప్లాంట్స్ మళ్ళీ కొత్తగా పెట్టినాము 1 ఇయర్ బ్యాక్. అవి కూడా చూపిస్తాను మీకు.